ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈస్టర్ తర్వాతి రెండవ ఆదివారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాము. మన ఆరాధన ఆరంభించుకోవడానికి గాను 163వ కీర్తన, ఇడుగో గొర్రెల కాపరి సోదరులారా, ఇడుగో గొర్రెల కాపరి అనే కీర్తన పాడుకున్నాం. ఇడుగో గొర్రెల కాపరి సోదరులారా, ఇడుగో గొర్రెల కాపరి కడగనరానిక రడవిలో అలసాట పడేడు గొర్రెలను పేరిడి పిల్చి రక్షించు. ఇడుగో గొర్రెల సోదరులారా, ఇడుగో గొర్రెల కాపరి దూరమునకు పోతిని జనకుని కృపా సారంభో కారు మూర్ఖపు పిల్లగా సంచరించిన కూరిమి ఇలుమాసిదారి తొలగిపోతి. ఇడుగో గొర్రెల కాపరి సోదరులారా, ఇడుగో గొర్రెల కాపరి ప్రాణవసరమప్పుడు ఏకాకినై క్షీణించి యోనప్పుడు త్రాణార్థమగు నెలరు త్రాళ్ళతో నను గట్టి నాణెంబుగా తెచ్చి నన్ను రక్షించెను. ఇడుగో గొర్రెల కాపరి సోదరులారా, ఇడుగో గొర్రెల కాపరి నేను మూర్ఖపు గొర్రెనై లోబడకుంటి మానసమున వెర్రినై పోనీ ఇప్పుడు కాచేవాని శబ్దము ప్రేమతో నాలింపుచు దొడ్డి మునానందు. ఇడుగో గొర్రెల కాపరి సోదరులారా,
ఇడుగో గొర్రెల కాపరి చెడ్డ బిడ్డనయ్యుంటిని ఇటునటు పోవా నేడేతనము గొంటిని మేడోలేకిప్పుడు ప్రేమింతు నా ప్రియజనకు దొడ్డ శబ్దము వాంఛింతును ముక్తి నిలయంబు ఇడుగో గొర్రెల కాపరి సోదరులారా ఇడుగో గొర్రెల కాపరి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగ చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపలను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు పాపక్షమాపణ దయచేయమని దేవుని వేడుకొందాము. మా సృష్టికర్తవు విమోచకుడు నేను సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియల వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాం. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుగుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనిత కుమారుని ఇచ్చిన మిగిలిన కరుణ గల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపలకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరి అయిన జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారుడికి అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను గ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. అందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశము సృజించిన సర్వశక్తుల తనైన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మను గర్భమున ధరించబడి కన్యన మరేగ పుట్టి పొంది పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపును కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును
నిత్య జీవన ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగములో చదువుకుందాం. కుమారి మెర్సీ ఏంజలీనా గారు పరిశుద్ధ లేఖన భాగాలు చదివి వినిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈస్టర్ తర్వాతి 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుండి 25వ వచనం వరకు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుండి 25వ వచనం వరకు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమపట్టబడియు బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. పత్రికా పాఠ్యభాగము ఇంత పర్యంతం. ఈస్టర్ తర్వాతి 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. సువార్త పాఠం ఇంత పర్యంతం. అందరము కలిసి 422వ కీర్తన యెహోవా నా కాపరి ఇక కొదువేమి అనే కీర్తన పాడదాం. యెహోవా నా కాపరి ఇక కొదువేమి. యెహోవా నా కాపరి పచ్చిక చోట్లలో పండజేయును నన్ను. స్వచ్ఛ జలముల కడకు చాకగా నడిపించు. యెహోవా నా కాపరి ఇక కొదువేమి. యెహోవా నా కాపరి ఆయన దయతో నా ఆయాసముల తీర్చి న్యాయ మార్గములందు
నన్ను మాటి నడిపించు. యెహోవా నా కాపరి, ఇక కొదువేమి. యెహోవా నా కాపరి, గాఢాంధకార మార్గముననే తిరిగినను. గాఢంపు కృపతోడ కరుణించు నన్నెప్పుడు. యెహోవా నా కాపరి, ఇక కొదువేమి. యెహోవా నా కాపరి, నీవు తోడైయుండా నిర్భయమగు నాకు కావా వచ్చును దొడ్డు కారయును దండంబు. యెహోవా నా కాపరి, ఇక కొదువేమి. యెహోవా నా కాపరి, నా శత్రువుల నడుమా నాకు భోజన మొసగి. ఆశాతీరంగం దళంటే నూనెను పోసి. యెహోవా నా కాపరి, ఇక కొదువేమి. యెహోవా నా కాపరి, నాగిన్నే నిండెను నా బ్రతుకు దినములలో. బాగుగా నీదు కృపాదయలు వెంటాడు. యెహోవా నా కాపరి, ఇక కొదువేమి. యెహోవా నా కాపరి, పరమానందముతోడా ప్రభు సన్నిధానమున పరిశుద్ధాలయమందే నిరతంబు నివాసింతు. యెహోవా నా కాపరి, ఇక కొదువేమి. యెహోవా నా కాపరి. ప్రార్థన. గొర్రెల గొప్ప కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరి, ఆత్మల కాపరి, నా కాపరి, నా యేసు నీకు వందనాలు. నాయనా, ఇదిగో నీ సన్నిధిలో నీ సేవకులముగా నీ బిడ్డలముగా ప్రవేశించి ఈ రీతిగా నన్ను కీర్తించుటకు, ఆరాధించుటకు, నీ వాక్యాన్ని ధ్యానించుటకు, నేను ప్రార్థించుటకు, తద్వారా నీ నుండి గొప్ప దీవెనలు, నీ గొప్ప పరమాశీర్వాదాలు మెండుగా పొందుటకు మీరిచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి
ఈ సమయాన్ని బట్టి, మందిరాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. ఇప్పుడు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా నన్ను నీ ఆత్మతో నింపి నడిపించండి ప్రభువా. తండ్రి, నీ పరిశుద్ధ వాక్యాన్ని ఎంతమంది బిడ్డలు వింటూ ఉన్నారో, వినబోతూ ఉన్నారో, వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. కాపరి అనే అంశాన్ని కేంద్రముగా తీసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. కాపరి యొక్క లక్షణాలు, కాపరి యొక్క లక్షణాలు ప్రభువు సెలవిస్తారు. కాపరి యొక్క లక్షణాలలో మొదటిది, ద్వారమున ప్రవేశిస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 2వ వచనం. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ఇది మంచి కాపరి యొక్క లక్షణం. చెడ్డ కాపరి యొక్క లక్షణం ఏమిటి? ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గాన ప్రవేశిస్తాడు. వాడు దొంగయు దోచుకున్నవాడు అని ప్రభు సెలవిచ్చారు. అయితే కాపరి ద్వారమున ప్రవేశిస్తాడు, రాజమార్గాన ప్రవేశిస్తాడు. ఇదొకటి. రెండవది, 3వ వచనములో, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. కాపరి యొక్క, మంచి కాపరి యొక్క లక్షణం ఏమిటి? సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. అంటే గొర్రెల యొక్క పేరులు ఎరిగినవాడుగా ఉంటాడు. మూడవది, వెలుపలికి నడిపిస్తాడు. వెలుపలికి నడిపిస్తాడు. ఎందుకు వెలుపలికి అంటే ఎక్కడికి? పచ్చిక గల చోట్లకు. పచ్చిక గల చోట్ల ఆ పచ్చికలో ఆ గొర్రెల మందను మేపడానికి వెలుపలికి ఆయన నడిపిస్తాడు. నాలుగవది, ముందుగా నడుస్తాడు. తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. 4వ వచనం. అంటే గొర్రెల మందకు మార్గదర్శకుడిగా ఉంటాడు, త్రోవను చూపిస్తాడు. ఎలా నడవాలో, ఎటువైపు నడవాలో గొర్రెలకు తెలియదు కనుక ఈ మంచి కాపరి గొర్రెలకు ముందుగా నడుస్తూ ఉంటాడు. మార్గం సరళము చేస్తూ, త్రోవలు సరళము చేస్తూ వాటికి ముందుగా నడుస్తూ ఉంటాడు. ముందుగా నడవడానికి గల కారణము, ఏదైనా అపాయము మరి మంద మీదకి వస్తూ ఉన్నప్పుడు
ఆ అపాయాన్ని ముందుగా కాపరే ఎదుర్కొంటాడు. ఆ కాపరి తన బొందులో ప్రాణం ఉంటుండగా తన మందకు ఏ హాని కలగనివ్వడు. అందుకే మందకు ముందుగా వెళుతూ ఉంటాడు. కాబట్టి తన యొక్క మందను టచ్ చేయాలి అంటే ముందు తనను టచ్ చేయాలి. కాబట్టి ముందుగా నడవడం గల ఉద్దేశం, ఏదైనా అపాయం వచ్చినా అపాయాన్ని ముందుగా ఆయన ఎదుర్కొంటాడు. అందువల్ల మందకు ముందుగా నడుస్తాడు మంచి కాపరి. 5వది 11వ వచనంలో గొర్రెల కొరకు ప్రాణము పెడతాడు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రభువైన యేసు క్రీస్తు వారు సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన శిలువలో మరణించాడు. తన పుణ్యమైన రక్తాన్ని మన కొరకు కార్చాడు. గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడు. తర్వాత 15వ వచనంలో తన సొంత గొర్రెలన్నిటినీ ఎరిగియుండును. తన సొంత గొర్రెలు అంటే తను అంగీకరించిన వారు, తను వెంబడించేవారు, ఆయన స్వరాన్ని వినేవారు, ఆయనకు లోబడేవారు. ఆ వాటన్నిటినీ కూడా ఎరిగి ఉంటాడు ఈ మంచి కాపరి. 7వ లక్షణం, చెదరిన వాటిని దొడ్డిలోనికి తోలుకుని వస్తాడు. 16వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు. ఈ దొడ్డి అంటే ఇజ్రాయేలు జనాంగం. వేరే గొర్రెలు అంటే ఇజ్రాయేలీయులు కాని వారందరూ కూడా, ఈ లోకంలో ఎన్ని కులాల వారు, మతాల వారు, వర్ణాల వారు, వర్గాల వారు ఉన్నారో వారందరూ కూడా, యూదేతరులందరూ కూడా వేరే గొర్రెలు అంటే రక్షణ కేవలం ఇజ్రాయేలీలకే పరిమితం చేయలేదు ప్రభువారు. అందరికీ ఆ గొప్ప రక్షణ ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకే సంఘమనే దొడ్డిలోనికి, ఆ గొర్రెల దొడ్డిలోనికి మరి సంఘానికి వెలపట ఉన్న వాటిని కూడా ఆయన తోలుకొని సంఘమనే దొడ్డిలో ఆయన చేరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మంచి కాపరి ఈయన. కాబట్టి రక్షణ అనేది సార్వత్రికం. రక్షణ అందరికీ, అందరి కోసం ఆయన ప్రాణాన్ని వెచ్చాడు, రక్తము కార్చాడు. గొప్ప రక్షణ అందరి కోసం ఆయన సిద్ధపరిచాడు. గొర్రెల కాపరిగా ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? 10వ వచనం, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలగడానికి ఆయన వచ్చారు. జీవం, సమృద్ధి జీవం, ఆయన అనుగ్రహించే జీవం, దానిలో ఏ విధమైన కొరత వెలితి లేదు. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. జీవం లేదా ఈ లోకంలో అంటే మనుషుల్లో లేదు. మనుషులందరూ కూడా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది, పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు ఈ మాట. మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉంటుండగా దేవుడు ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా మిమ్మను బ్రతికించను అంటున్నాడు పౌలు. అవును, మనం బ్రతికించడానికే
చచ్చిన మనల్ని పాపముల చేత, అపరాధముల చేత ఆత్మీయంగా చచ్చిన మనల్ని బ్రతికించడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సమృద్ధి జీవాన్ని ఇచ్చాడు ఆయన. ఏ విధమైనటువంటి వెలితి లేదు, కొరత లేదు. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చి సమృద్ధి జీవాన్ని గొర్రెలమైనటువంటి మనకు ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. మరి పత్రిక పాఠంలో మనం చూసినప్పుడు పేతురు భక్తకోటికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనములో ప్రభువారికి పేతురు గారు పెట్టినటువంటి పేరేమిటి అంటే ఆత్మల కాపరి. ప్రభువారు తనను తాను ఎలా పరిచయం చేసుకున్నారు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిగా ఆయన తనను తాను పరిచయం చేసుకుంటాడు. ఆయన శిష్యుడైనటువంటి పేతురు గారు భక్తకోటికి వ్రాస్తూ తన మొదటి పత్రికలో ప్రభువారికి ఇచ్చిన బిరుదు ఏమిటంటే ఆత్మల కాపరి. మన ఆత్మలను కాచే కాపరి, మన ఆత్మలను రక్షించే కాపరి, మన ఆత్మలను పరలోకానికి చేర్చే కాపరి, నిత్య జీవాన్నిచ్చే గొప్ప కాపరి అని పేతురు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే కాపరి యొక్క లక్షణాలు మనం చూసాము, గొర్రెల యొక్క లక్షణాలు కూడా మనం చూడాలి. గొర్రెలకు ఉండవలసినటువంటి లక్షణాలు ప్రభు సెలవిస్తున్నారు. యోహాను 10:3లో కాపరి స్వరమును వినును. కాపరి స్వరాన్ని వింటాయి. ఎంత గొప్ప లక్షణం! కాపరి యొక్క స్వరాన్ని వినే లక్షణం గొర్రెకున్నది. రెండవది, కాపరి స్వరమును ఎరిగి కాపరిని వెంబడించును. 4వ వచనంలో ఈ మాట ఉంది. అవి కాపరి స్వరాన్ని ఎరిగి కాపరిని వెంబడిస్తాయి. మూడవది, అన్యుని స్వరము ఎరుగవు. అన్యుని ఎంత మాత్రము వెంబడింపవు. అన్యుని యొద్ద నుండి పారిపోతాయి. 5వ వచనంలో ప్రభు సెలవిచ్చారు. అన్యుని స్వరము ఎరుగవవి. ఎరగవలసిన పని కూడా లేదు. కాపరి స్వరం మాత్రమే అవి వింటాయి. కాపరిని మాత్రమే వెంబడిస్తాయి. అన్యుని వెంబడింపవు. అన్యుని యొద్ద నుండి పారిపోతాయి. అన్యుని యొద్దవి ఉండవు. కాపరిని వెంట పెట్టుకుని ఉంటాయి అని ప్రభువారు సెలవిచ్చారు. తర్వాత ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా ఉన్నాయి. మరి అవి కూడా కాపరి స్వరాన్ని వినును అని 16వ వచనంలో ప్రభు సెలవిచ్చారు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలెను, అవి నా స్వరము వినును అంటున్నారు ప్రభువారు. వేరే గొర్రెలు కూడా ప్రభువుకు ఉన్నాయి. మనమే ఆ వేరే గొర్రెలం. మనం యూదులము కాదు, అనగా ఇజ్రాయేలీలము కాదు, వేరే గొర్రెలం. కాబట్టి ప్రభు మన దగ్గరికి వచ్చారు, మనల్ని కూడా పిలిచారు. ప్రభు యొక్క స్వరాన్ని మనం విన్నాం, ఆయనను ఎరిగి ఉన్నాము, ఆయన వెంబడిస్తూ ఉన్నాం. కాబట్టి గొర్రెల యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. మరి గొర్రెలంటే ఎవరో కూడా దేవుని వాక్యం సెలవిచ్చింది. గొర్రెలు ఎవరో దేవుని యొక్క వాక్యము క్లారిటీ ఇచ్చింది. ఎవరు? కీర్తనల గ్రంథం 95వ సంకీర్తన 6వ వచనం మనం చూసినట్లయితే అక్కడ సెలవినటువంటి మాట,
95:6. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మనకు దేవుడు, ఆయన మనలను పాలిస్తున్నాడు. మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రజలమైనటువంటి మనమే ప్రభు మేపే గొర్రెలమై ఉన్నాము అనే సత్యాన్ని అక్కడ తెలియచేస్తున్నాడు. అలాగనే 100వ కీర్తన 100వ కీర్తన 3వ వచనంలో యెహోవాయే దేవుడిని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనము ఆయన ప్రజలము. ఈ ప్రజలెవరు? ఆయన మేపు గొర్రెలు. ఈ ప్రజలను ఎవరు పుట్టించారు? దేవుడే, యెహోవా దేవుడే పుట్టించాడు. కాబట్టి మనము యెహోవా దేవుని వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహెజ్కేలు 34:31లో ఏమని సెలవు ఇవ్వబడిందో తెలుసునా? నా గొర్రెలను, నేను మేపుచున్న గొర్రెలునగు మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే యెహోవా వాక్కు. యెహెజ్కేలు 34:31లో ఈ మాట చెప్పబడింది. దేవుడు సెలవిస్తున్నాడు, నా గొర్రెలను, నేను మేపుచున్న గొర్రెలునగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను, ఇదే యెహోవా వాక్కు. అలాగనే పత్రిక పాఠములో ఆత్మల కాపరినటువంటి ప్రభు గొర్రెలకు ఉంచి వెళ్ళిన మాదిరి అక్కడ చెప్పబడి ఉన్నది. ఏమిటి ఆ మాదిరి? ఎవరు ఉంచి వెళ్ళిన మాదిరి? ఆత్మల కాపరి అయినటువంటి ప్రభువు, మంచి కాపరి అయినటువంటి ప్రభువు, గొప్ప కాపరి అయినటువంటి ప్రభువు, ప్రధాన కాపరి అయినటువంటి ప్రభువు ఉంచి వెళ్ళినటువంటి మాదిరి. ఎందుకంటే మంచి కాపరి లక్షణం ఏమిటి? గొర్రెలకు ముందుగా నడుస్తాడు. గొర్రెల లక్షణం ఏమిటి? కాపరిని వెంబడిస్తాయి. కాపరి ఎలా నడిస్తే, ఎటు నడిస్తే అటు నడుస్తాయి, కాపరిని వెంబడిస్తాయి. ఇదిగో మరి పేతురు ఆత్మల కాపరిని ప్రభును ఉదహరించాడు. మరి ఆ కాపరి గొర్రెలు మరి ఈ లోకంలో నడవాలి కదా ఆయన బిడ్డలుగా. మరి ఉంచినటువంటి మాదిరి, ఆయన నడిచినటువంటి మాదిరి ఇక్కడ సెలవిస్తున్నాడు. పేతురు భక్తకోటికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుండి 25 వరకు చదువుగా మనం విన్నాం. 21వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మాదిరి ఉంచిపోయాడు ఆత్మల కాపరి, మంచి కాపరి. ఏమిటా మాదిరి? ఎందుకు ఉంచాడు ఆ మాదిరిని? ఆ మాదిరిని అనుసరించి మనం నడవాలి గనుక. ఏమిటి ఆ మాదిరి అంటే, ఆయన పాపము చేయలేదు. అది ఆయన పాపము చేయలేదు. కాబట్టి ఆయన బిడ్డలమైన మనము కూడా పాపము చేయరాదు, చేయకూడదు. ఆయన పరిశుద్ధుడుగా జీవించాడు. ఆయన జన్మ ఎంతో పవిత్రమైనది, ఆయన జీవితం ఎంతో పవిత్రమైనది. ఆయన ప్రపంచానికే సవాలు విసిరాడు. నాలో పాపమున్నదని
మీలో ఎవడు స్థాపించును? మరి శిలువ శిక్ష విధించిన వారు ఎవరు కూడా మరి ఆయన ఫలానా పాపము చేశాడని వ్రాసి ఆయనను శిలువ వేసి చంపలేదండి. రోమా గవర్నర్ నీతిమంతుడు అని చెప్పాడు, ఆయన భార్య నీతిమంతుడు అని. అలాగనే అప్పగించిన శిష్యుడు నిరపరాధి, ఏ అపరాధము లేనివాడని చెప్పాడు. శిలువ శిక్ష అమలు జరిపినటువంటి సైనికాధికారి ఏమంటున్నాడు? ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడు, దేవుని కుమారుడు. ఎంత గొప్ప నీతి, ఎంత గొప్ప పరిశుద్ధత! ఆయనలో పాపాన్ని కనుగొనలేదు ఎవరు కూడా. అయితే ఎందుకు మరణించారు అంటే మనం చేసిన పాపాల నిమిత్తమై మన స్థానంలోనికి ఆయన వచ్చి మన దోష శిక్షను ఆయన భరించాడు. ఆయన చనిపోకపోతే ఆ మరణం మనం పొందాలి. మరి మన పాపంలోని మనం ఉండి మనం చచ్చిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాము కనుక, మనం నరకానికి వెళ్ళడం ప్రభువుకి ఇష్టం లేదు కనుక మన పాపాల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచారు. మనమైతే చచ్చి అలా నరకానికి పోయి కూర్చుంటాం, లేవలేం. మనమైతే ఆయన మరణాన్ని ఓడించి, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ప్రభువు ఆయన. కాబట్టి ఆయన జీవితం ఎంతో పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అందుకే ఆయన వెంబడించినటువంటి శిష్యులే ఆయన గురించి వ్రాస్తూ ఉన్నారు. అప్పగించిన యోధా ఇస్కరియోతు ఏమన్నాడు? మత్తయి 27:3 నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేశాను అంటున్నాడు. అప్పగించిన వాడు ఏమంటున్నాడు? నిరపరాధి అంటే ఏ అపరాధము లేనివాడు అంటున్నాడు అప్పగించిన శిష్యుడు. పేతురు ఏమంటున్నాడు? ఆయన పాపము చేయలేదు. ప్రభువును వెంబడించినటువంటి శిష్యులకు ప్రభువులో ఏ పాపము కనబడలేదు. ఎంత పరిశుద్ధుడు! అది మన ముందుంచి వెళ్ళినటువంటి మాదిరి. మనము కూడా పాపము చేయకూడదు. రెండవది, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన నోట ఏ కపటము కనబడలేదు. మరి మన నోట కూడా ఏ కపటము కనిపించడానికి, మన జీవితంలో మనము కపటముగా నడుచుకోవడానికి వీలు లేదు. తర్వాత మూడవది, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. దూషించబడ్డాడు, తిరిగి దూషించలేదండి. ఆయన శ్రమ పెట్టబడ్డాడు, ఎవరిని బెదిరించలేదు. అయితే ఆయన ఏం చేశారు? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నారు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తను తాను ప్రభు అప్పగించుకున్నారు. మనము కూడా మరి అలాగే నడుచుకోవాలి. ఇది ఉంచి వెళ్ళినటువంటి మాదిరి. తండ్రి అంటున్నాడు, దేవుడు పగ తీర్చుట నా పని, నేనిస్తాను ప్రతిఫలము అంటాడు. కాబట్టి దేవునికి చోటిద్దాం, దేవునికి అవకాశం ఇద్దాం. మనల్ని మనం పగ తీర్చుకోవద్దు, మనల్ని మనం దూషించుకోవద్దు, ద్వేషించుకోవద్దు. న్యాయముగా నడుచుకుందాం, పరిశుద్ధంగా నడుచుకుందాం. మన జీవితంలో ఏ కపటం ఉండడానికి వీలు లేదు. కాబట్టి ప్రభువారు ఆత్మల కాపరిగా ఆయన ఉంచి వెళ్ళినటువంటి గొప్ప మాదిరి ఇది. ఈ మాదిరిని అనుసరించి మనము నడుచుకోవాలి. 24వ వచనంలో అంటున్నాడు పేతురు, మనము పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు. పాపల విషయంలో చచ్చిపోవాలట, నీతి విషయంలో జీవించాలి. బాప్తిస్మం యొక్క ఆత్మీయ అర్థము కూడా అదే.
పాపంలో పాతిపెట్టాలి, కప్పెట్టేయాలి. పాపముల విషయమై చచ్చిపోయి నీతి విషయంలో క్రీస్తుతో కూడా లేచిన అనుభవమే బాప్తిస్మం. కాబట్టి ఆ అనుభవంలోనికి రావాలి ప్రతి ఒక్కరూ కూడా. కాబట్టి మనం పాపముల విషయమై చచ్చిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి ప్రభువు! మన పాపములను ఆయన తన మ్రాను మీద ఆయన మోసుకున్నాడంట. తన శరీరమందు మన పాపములను ఏం చేశాడు? మ్రాను మీద ఆయన మోసుకున్నాడు. మన దోష శిక్షను ఆయన భరించాడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఎంత మంచి కాపరిని కలిగినటువంటి జనులు ఎంత ధన్యులు, ఎంతో ధన్యులు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి కాపరిని అందరూ కలిగి ఉండాలి. ప్రభు మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ఆత్మల కాపరి, మనల్ని కాపాడేవాడు, పోషించేవాడు, నడిపించేవాడు. అందుకే దావీదు భక్తుడు తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఏమంటున్నాడో తెలుసిన 23వ సంకీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు. తండ్రి అయినటువంటి దేవుడు ఘన యెహోవా కూడా కాపరియే. ఆయన కుమారుని యేసయ్య కూడా కాపరియే. మంచి కాపరులు, కాపాడేవాడు, పోషించేవాడు, నడిపించేవాడు, సంరక్షించేవాడు. ఇవి కాపరి యొక్క లక్షణాలు. మరి చివరిగా 23వ సంకీర్తనలో దావీదు దేవుణ్ణి కాపరిగా కలిగి మరి తనని ఏ రీతిగా దేవుడు నడిపిస్తున్నాడో సెలవిస్తాడు. దావీదు కూడా మరి గొర్రెలకు కాపరిగా ఉన్నాడు, తన తండ్రి మందలను మేపుతూ ఉన్నాడు. మరి ఎంత మంచి కాపరి దావీదు! సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, తోడేలు వచ్చింది, మందకు ఏ హాని కలగకుండగా ఆ మందకు ముందుగా వెళ్ళి ఆ సింహాన్ని, ఆ క్రూర జంతువులు ఎదుర్కొన్న వాటిని చీల్చి చెండాడాడు, చంపేశాడు. జీతగాడైతే గొర్రెలు తనవి కాకపోతే విడిచి తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి పారిపోతాడు. ప్రభు అన్నారు, జీతగాడు జీతగాడే గనుక గొర్రెలు తనవి కానందున వాటిని విడిచి పారిపోతాడు. అయితే మంచి కాపరైతే గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెడతాడు. ఇక్కడ దావీదు కూడా ఒక మంచి కాపరిగా మనకు దర్శనమిస్తాడు. తన బొందులో ప్రాణం ఉంటుండగా తన మందకు ఏ హాని కలగనివ్వలేదు. ఎంత మంచి కాపరి! ప్రభువైన యేసయ్యకు దావీదు సాదృశ్యంగా ఉంటాడు. మరి తన తండ్రి మందలకు కాపరిగా ఉన్నటువంటి దావీదును మరి దేవుని ప్రజల ఇజ్రాయేలుని గొర్రెల మందకు కాపరినిగా చేసేసాడు దేవుడు. పూర్వం దేశాలను పరిపాలించే రాజులను కాపరులు అని పిలిచేవారు. కాపరులంటే తన ప్రజలను పోషించేవారు, నడిపించేవారు, వారి ఆలన పాలన చూసేవారు, వాళ్ళని సంరక్షించేవారు. మరి గొర్రెల మందకు కాపరి ఉన్నటువంటి దావీదుని, ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలను చూసినటువంటి దేవుడు ఇజ్రాయేలు గొర్రెల మందకు కాపరిగా ఏర్పాటు చేసుకున్నాడు దావీదును. ఇప్పుడు దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నేను నా గొర్రెల మందకు కాపరిగా ఉన్నాను, ఇజ్రాయేలు కాపరిగా ఉన్నాను, కానీ నాకు కాపరి నా దేవుడే, యెహోవాయే అని చెప్పి 23వ సంకీర్తనలో మరి చాలా అద్భుతంగా వ్రాస్తాడు. ఇది మనం పాట రూపంలో పాడుకుని ముగించుకుందాం. పరిశుద్ధ లేఖనాలు, పరిశుద్ధ గ్రంథాలు మీ చేతుల్లో ఉంటే 23వ సంకీర్తన 23వ కీర్తన చూడండి, నేను పాడతాను, నన్ను ఫాలో కండి. యెహోవా యెహోవా నా
కాపరి నాకు లేమి కలుగాదు. యెహోవా యెహోవా నా కాపరి నాకు లేమి కలుగాదు. పచ్చికగల చోట్లయన నన్ను పరుండ వేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. యెహోవా యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. యెహోవా యెహోవా నా కాపరి నాకు లేమి కలుగాదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దొడ్డు కరయు నీ దండమును నన్నాదరించును. యెహోవా యెహోవా కాపరి నాకు లేమి కలుగాదు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లోచున్నది. యెహోవా యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. యెహోవా యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. ఏమంటున్నాడు దావీదు భక్తుడు? యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు, ఏ కొరత లేదు, ఏ లోటు లేదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తాడు, పచ్చికలో మేపుతాడు, నాకు దాహమేయదు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు. ఆకలి వేయదు, దాహము వేయదు. నా ప్రాణానికి ఆయన సేద తీరుస్తాడు. నీతి మార్గములో నన్ను నడిపిస్తాడు. గడాంధకారపు లోయల్లో సంచరించిన ఏ పాయానికి నేను భయపడను. ఎందుకంటే ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను ఆదరిస్తాయి. దుడ్డు కర్ర, దండము పొడుగ్గా ఉంటుంది, దుడ్డు కర్ర కొరుసుగా ఉంటుంది. ఆ రెండు కర్రలు కలపండి, శిలువాకారంలో కలపండి. అవును, ఆ శిలువయే మనల్ని రక్షించేదై ఉన్నది. శిలువ మరణము ద్వారా గొప్ప రక్షణ ప్రభు మనకి ఇచ్చారు. తర్వాత అంటున్నాడు, నా శత్రుడు నాకు భోజనాన్ని సిద్ధపరుస్తావు నాయన, నూనెతో నా తల అండుతావు, నన్ను అభిషేకిస్తావు,
నా గిన్నె నిండు పొల్లుచుంటుంది, నాకే లోటు లేదు, ఏ కొరత లేదు. సమృద్ధి సమృద్ధి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలే నా వెంట వస్తాయి. కీడు నా వెంట రాదు, కృపా క్షేమములు ఈ రెండు నా వెంట వస్తాయి. ఎందుకంటే నీవు నాకు కాపరివు కనుక. కాబట్టి చిరకాలము నేను నీ మందిరంలో నివాసము చేస్తానంటున్నాడు. సరే, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఆలయంలో, ఆయన మందిరంలో చిరకాలము నివాసం చేస్తానంటున్నాడు దావీదు భక్తుడు. కాబట్టి మనం కూడా చిరకాలము ఆయన యొక్క సన్నిధిని ప్రార్థనాపూర్వకముగా వాక్య ధ్యానము ద్వారా, ప్రార్థన ద్వారా, కీర్తనల ద్వారా మనం అనుభవించే వారముగా ఉండాలని నేను కోరుతున్నాను. కాబట్టి ఎంత గొప్ప కాపరులు! తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, గొప్ప కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరి, ఆత్మల కాపరి, నా కాపరి, మన కాపరి, అందరి కాపరి. ఆయన ప్రాణం పెట్టిన కాపరి, రక్తము కార్చిన కాపరి, జీవాన్నిచ్చిన కాపరి, సమృద్ధి జీవాన్నిచ్చిన కాపరి. ఇలాంటి కాపరిగా గల జనులము మనమెంతో ధన్యులము. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. పరమండలమందు ఆశీర్ణ వినమా పరలోకపు తండ్రి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడా, ఉండువాడా, అనువాడా, యెహోవా తండ్రి, యేసు క్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్ముడా, త్రియేకుడా, సైన్యములకు అధిపతి, నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యుగ యుగములకు రాజా, సర్వయుగములకును మా ప్రభువా, మా దేవ, నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈస్టర్ తర్వాత 2వ ఆదివారంలోనికి మమ్మల్ని నడిపించినందుకే వందనాలు నాయన. ఇదిగో భయంకరమైనటువంటి దినాలు, కరోనా వైరస్ నాయన విజృంభిస్తూ ప్రపంచ దేశాలను కుదిపివేస్తూ అనేక మందిని చంపుకుపోతున్నటువంటి దినాలలో సంఘము నీ సన్నిధిలో సమాజముగా కూడే అవకాశం లేని కారణంగా నాయన, ఇదిగో నీ బిడ్డలు నిన్ను గూర్చినటువంటి కీర్తనలు, నీ వాక్యాన్ని వినాలనే గొప్ప ఉద్దేశముతో, నీ దీవెనలు వారికి కలగాలనే గొప్ప ఉద్దేశముతో రికార్డ్ చేసి పంపించడం జరుగుతున్నది నాయన. ఇదిగో వెత్తబడిన వాక్యాన్ని బట్టి వందనాలు. నీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడండి ప్రభువా. ఎంతమంది బిడ్డలు నీ వాక్యాన్ని వినబోతూ ఉన్నారో, విన్నటువంటి బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి నాయన. సంఘం బిడ్డలందరినీ, నేను నమ్మిన బిడ్డలందరినీ దీవించండి. రోగులైన వారెల్లరినీ మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. జీవిత సమస్యలతో ఎవరైతే ఉన్నారో వారి సమస్యలన్నీ తీర్చండి ప్రభువా. ఆయుర ఆరోగ్యాలతో దీవించండి. నిన్ను నమ్మని వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నమ్మని వారు నమ్మాలి నాయన. జీవాన్ని పొందుకోవాలంటే, సమృద్ధి జీవాన్ని పొందుకోవాలంటే, ఆ నిత్య జీవానికి వారసులు కావాలంటే, పరలోకానికి, స్వర్గానికి, మోక్షానికి వెళ్ళాలి అంటే కాపరివైన నీవు మాత్రమే అక్కడికి నడిపించగలవు కనుక కాపరు నిన్ను ప్రతి ఒక్కరు తెలుసుకొని నీ నామందు విశ్వాసం ఉంచి రక్షణ పొందడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రియ సంఘాన్ని దీవించండి, సంఘ బిడ్డలందరినీ దీవించండి. గర్భిణీ స్త్రీలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయురారోగ్యాలతో దీవించండి నాయన. సుఖమైన ప్రసవాల వారికి అనుగ్రహించండి. బాలింతలు, చంటి బిడ్డలకు, వృద్ధులకు ఆయురారోగ్యాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. పాప రోగాలతో ఎంతమంది ఉన్నారో నీ రక్తంతో వాళ్ళని కడిగి శుద్ధి చేయి ప్రభా. వందనాలు, స్తోత్ర. ఇదిగో నీ వాక్యని రికార్డింగ్ చేసే విషయంలో సహకరిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వర్తమానం ఎంతమంది బిడ్డలు విన్నారో వారందరినీ సర్వ సమృద్ధిగా మీరు దీవించమని 23వ సంకీర్తనలో దావీదు సెలవిచ్చిన రీతిగా అట్టి దీవెనలు, అట్టి సమృద్ధి, అట్టి ఆశీర్వాదాలు నీ బిడ్డలైన వారందరికీ, ఈ వాక్యాన్ని విన్న వారందరికీ మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన, కరోనా వైరస్ని నశింపచేయండి.
నిర్వీర్యము చేయండి. ఈ లోకములో ఉండకుండా దాన్ని అంతరింప చేయండి ప్రభువా. మంచి దినాలు, మంచి రోజులు నాయన మాకు అనుగ్రహించండి. కృపాక్షేమములే అందరికి అనుగ్రహించండి ప్రభువా. నీకు వందనాలు. నేను అక్కడ దినాల్లో ఉన్నాం. తగిన సిద్ధపాటు కూడా మాకందరికీ మీరు అనుగ్రహించి నీ కృపలో వర్ధల చేయమని, ఇదేన ప్రార్థనలకు ఉంచమని యేసయ్య ఘనమైన నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారణ దయచేయం. మన అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధంలోని తేకాదశుని తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవు ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపణం దించి అభివందనములే కొనుమా. విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీ కగుతన్. యుగ యుగములకు నీ కగుతన్. గుడిలో వినినని వాక్యము మా గుండెల పదిలము చేయగను. గుడి బయటను నాచారములో నడువగ తోడ్పడుమో కీర్తి. యుగ యుగములకు నీ కగుతన్. యుగ యుగములకు నీ కగుతన్. క్రైస్తవ మైత్రిని సంగములో విస్తరణము చేయగనిమ్ము. నేస్తవ భావములోకములో నిరపగదయగనుమో కీర్తి. యుగ యుగములకు నీ కగుతన్. యుగ యుగములకు నీ కగుతన్. ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృప నందించి.